గత ఒక వారం నుంచి ఎవరో నేను కొత్త మనిషిలాగా అసలు ఎలా ఇచ్చారు ఈవిడికి ఒక ఎమ్మెల్సీ అని ఒక వింతగా ప్రశ్నలు వేయడం జరుగుతుంది. అంటే మీడియాలో జరుగుతుంది. అది మీడియా వాళ్ళు వేయడం కాదు, అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు. పాపం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను. ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను. ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు. సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా? హార్ట్ అటాక్లు వస్తాయా మీకు నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు, తల్లి తెలంగాణ పార్టీని. మీరు నా ఎమ్మటి పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు. ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను. నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది తెలుసుకోవాలండి. కొంచెం వెనక్కి వెళ్ళి, బహుశా అందరికీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో. ఎంతో మంది త్యాగం చేశారు, ఎంతో మంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు, ఆవిడ అక్కడ ఏంటంటే ప్రశ్నలు. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? చివరిదాకా ఉంది. ఆ రోజు మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చిత్తక బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను మీరా కుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇదండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధి ఏదో చూపించుకుంటున్నారు. అందుకే నిన్ను దొర అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కళ్ళే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నింద వేయడం కాదు రాములమ్మ మీద. మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను? సరే, ఇద్దరూ
తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళ నోటిని బంద్ చేద్దాం. వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది. మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్లాల్సి వచ్చింది? వాస్తవాలు ఇదండి. ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి. నేను మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని తెలంగాణకు వ్యతిరేకున్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ధి అవ్వలేదు. ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను. నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష. అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తిని వస్తే అక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు. ఎందుకు చూపించుకోకూడదండి? తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి? ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి. ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద, రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం. ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్. మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు? 7 లక్షల 1 మినిట్ సార్ 7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి అప్పులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉంటుందండి. కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు ఎమ్మెల్సీ దాంట్లో మేము అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి మాకు మరొకసారి మా హైకమాండ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
రేపు హోలీ కాబట్టి అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నేను చెప్పనండి. కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి. ఇలాగే ప్రెస్లో చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి అవాస్తవాల్ని ముందుకు తీసుకొస్తున్నాడండి కేసీఆర్. నాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు? మేము చెప్పానా? లేదా అక్కడున్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలే కదండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి అని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు, ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడని మీకు తెలీదా అండి? మీ మీడియా సోదరులకు తెలీదా? నేనేం పని చేశానని 1998 నుంచి పనిచేసింది తెలీదా? 28 ఏళ్ళు ఎలాగా పనిచేశానండి? పార్లమెంట్లో కొట్లాడిని తెలీదా? ప్రజలకు తెలీదా? మనం నా నోరు మీరు మూయొచ్చు, మీ నోరు నేను మూయొచ్చు, కానీ ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలకు తెలీదా రామలమ్మ ఏ రకంగా కష్టపడిందని? వాట్ ఇస్ దిస్ అండి? సార్ నాకు అది తెలియదండి, నాకు నిజంగా తెలీదు. నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానించారు, నాకు ఈ బాధ్యత ఇచ్చారు. డెఫినెట్గా నేను పనిచేయడం అండి. ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తూనే ఉన్నాను తెలంగాణకి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి. వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు. ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాలను నోర్లు ముయించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి, ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను. అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు. అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదు, అసలు ఇది కూడా ఆలోచన లేదు. అన్ని ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లు వస్తుంటే నేనే చూస్తూ ఉన్నాను, మీతో పాటు నేను చూస్తున్నాను. నేను అదే సార్, మళ్ళీ మీరు అదే అంటున్నారండి. నేను ఎంతసేపు వాస్తవం చెప్పాను, నేను వదిలి రాలేదండి. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పగానే అదే రోజు రాత్రి 12ంటికి నన్ను సస్పెండ్ చేశాడు. కారణమే లేదు. ఆయన అడగండి ఎందుకు చేశారు మీరు? రామలమ్మని కష్టపడింది కదా, బై ఎలక్షన్స్ కష్టపడింది, కొట్లాడింది. నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి 2009 ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రామలమ్మని. నా సొంత పార్టీ ఉంది అప్పటికి. పార్లమెంట్ లో నువ్వు లేవు కదా, పారిపోయావు కదా హౌస్ నుంచి. మరి నేను కదండి ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు. మరి మాట్లాడండి మీరు మీడియా సోదరులు. నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పనండి? మీకు వాస్తవం తెలుసని నాకు తెలుసు. ప్లీజ్ ట్రై టు ఆస్క్ హిమ్ అండి. 10వ చెల్లెలు కడుపులో పెట్టుకుంటాను, నెత్తి మీద పెట్టుకుంటాను, తీసి కాళ్ళలో పడేశాడు. అవునండి, ఇప్పుడు కాదు సార్ నేను అంటుంది, కేసీఆర్కి బాధ్యత లేదండి. డబ్బు తిన్నాడు కదా, 1,00,000 కోట్లు. లక్ష లేని వాడు 1,00,000 కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను. గత 6-7 సంవత్సరాల నుంచి 5 లక్షల కోట్లు అప్పుకి వెళ్తుంటే 5 లక్షలు కాదు బాబో 7 లక్షలకి వెళ్ళింది. అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు. మరి చెప్పాలా చెప్పకూడదండి? ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ ను పుచ్చుకుని మీరు తప్పు చేశారు ఏం చేస్తావు? నువ్వు చేయబట్టి తప్పే కదా, నువ్వు చేయబట్టి అప్పే కదండి. ఇవాళ అవస్థ పడుతున్నారు, ప్రతి దానికి ఇబ్బంది అవుతుందండి. జీతాలు ఇవ్వనా ఇబ్బంది, స్కీమ్స్ కి ఇవ్వాల డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి బికాస్ కేసీఆర్ వల్లది. నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం సార్, అలాంటి వ్యక్తిని నువ్వు సమాధానం చెప్పాలి. విడిచిపెట్టవు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. మీకు ఓటు వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా? అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా? మీరు కింద నుంచే కదా వచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు ఈ కోట్లు అన్ని ఎక్కడి నుంచి వచ్చిందండి? మా తెలంగాణ నీకు వేసిన భిక్షం కాదు, నువ్వు గుంజుకున్నావు, మోసం చేసావు. సో కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు రా, అసెంబ్లీకి రా, కూర్చో. నువ్వు తప్పు చేయలేదంటే చెప్పు, లెక్కలు ప్రతి 1 by 1 లెక్కలు తీసి చెప్పాలి. నువ్వు పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఉద్యమాలు చేసిన అని చెప్పుకుంటున్నావు, పులి నోట్లో తలకాయ పెట్టాను, నేను ఒక్కడనే కష్టపడ్డాను. నువ్వు ఒక్కడే కష్టపడలే, అందరు కష్టపడబట్టే తెలంగాణ వచ్చింది. నువ్వు అందరినీ వాడుకున్నావు, అందరితో పని చేయించుకున్నావు, నువ్వు మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు.
ఏమండి కాదండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజల్లోనే ఉన్నామండి. కేసీఆర్ లాగా ఏసీ రూమ్ లో పడుకోలేదు. కింద నుంచే మేము వచ్చాం, అరెస్టులు అయ్యాం, జైల్లో కూర్చున్నాం, ఆస్తులు అమ్మాం. ఆయనలాగా డబ్బు తిన్నింది కాదండి మేము. మా డబ్బు మేము కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టామండి. ఎందుకు నా ప్రజలు అనుకున్నాను. నేను ప్రజల్ని ప్రేమించాను, కానీ కేసీఆర్ ఇప్పుడు ప్రజల్ని ప్రేమించలేదు. ప్రజల దగ్గర దోచుకుందాం, ఉద్యమం పేరు చెప్పి అనేది చేసుకున్నాడు. అదే జరిగింది ఇవాళ.